హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అపెక్స్ బడ్డీ. సో ఈరోజు మనం ఒక వాలిడేషన్ సినారియో చూద్దాము. నార్మల్గా వాలిడేషన్ రూల్స్ యూస్ చేసి మనము డేటాని వాలిడేట్ చేయొచ్చు అని తెలుసు, రైట్? సో ఎంటైర్ రికార్డ్ని కూడా మనం లాక్ చేయొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసుకుందాము. సేల్స్ యాప్. ఓకే, సో ఆపర్చునిటీ మీద ట్రై చేద్దాము. సో ఆపర్చునిటీ మీద నేను ఆల్రెడీ ఒక 2 వాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేసి పెట్టాను. సో టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, రైట్? మళ్ళీ వాటిని క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. సో నార్మల్గా ఎంటైర్ రికార్డ్ని మనం ఎలా లాక్ చేయొచ్చు అని అంటే, సో నేను వచ్చేసి సినారియో, ఒకవేళ ఇక్కడ మన రికార్డు సో ఇది వచ్చేసి ఆపర్చునిటీ కదా, మనం ఇక్కడ నుండి రికార్డ్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ నేమ్ వచ్చేసి అపెక్స్ బడ్డీ ఐమ్ గివింగ్. సో ఇక్కడ టైప్ అనేది చాలా ఉన్నాయి. ఒకవేళ న్యూ కస్టమర్ అయితే ఈ రికార్డు మొత్తం నేను లాక్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇది న్యూ కస్టమర్ ఉంది. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇచ్చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాము. ఓకే, సేవ్ ఇట్. సో సేవ్ అయిపోయింది. డీటెయిల్స్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా నేను ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్లో నేను సమ్ అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇచ్చి సేవ్ చేస్తే ఏమవుతుంది, సేవ్ అయిపోతుంది. సో ఇలా అలో చేయకూడదు. ఒకవేళ ఈ టైప్ అనేది న్యూ కస్టమర్ ఉన్నప్పుడు ఏ ఫీల్డ్ కూడా నన్ను ఎడిట్ చేయడానికి అలో చేయకూడదు. అంటే నథింగ్ బట్ ఎంటైర్ రికార్డ్ని మనం లాక్ చేస్తున్నాం. సో ఎలా చేస్తాము, వాలిడేషన్ రూల్స్ యూస్ చేసి మనం చేయొచ్చా లేదా అనేది చూద్దాం. సో వాలిడేషన్స్ యూస్ చేసి మనం ఎంటైర్ ఒక రికార్డ్ని లాక్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మనం యాక్టివేట్ చేద్దాం. సో నథింగ్ బట్ ఇక్కడ నేమ్ ఇచ్చేసుకుంటున్నాము, యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పిక్ వాల్యూ తీసుకున్నాము బికాజ్ టైప్ అనేది పిక్ లిస్ట్ కదా. సో అందుకోసం మనం ఈ పిక్ వాల్యూ అనే ఫంక్షన్ని తీసుకున్నాం. సో టైప్లో స్పెసిఫిక్గా మనకు ఒక వాల్యూ వచ్చేసి న్యూ కస్టమర్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. చెక్ సింటాక్స్ చేసుకోండి, ఏం ఎర్రర్స్ ఉండకూడదు. లైక్ దెన్ ఎర్రర్ మెసేజ్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము, రైట్? సో ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రూల్ మనకు యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి రీఫ్రెష్ చేసి సో ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు టైప్ వచ్చేసి న్యూ కస్టమర్ ఉంది. సేమ్ నేను అమౌంట్ ఫీల్డ్ బ్లాంక్ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఐ వాంట్ టు సేవ్ దిస్. సేమ్ వచ్చింది, రికార్డ్ లాక్డ్. సో ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఏదైనా ఫీల్డ్ ట్రై చేద్దాము. నెక్స్ట్ స్టెప్ ఉంది, సేవ్ ఏసేది ఏమైనా పెట్టి సేవ్ చేయాలనుకుంటే రికార్డ్ లాక్డ్. సో మనల్ని ఇలాగా ఏ ఫీల్డ్ కూడా ఎడిట్ చేయడానికి అలో చేయదు. ఓకే, మనము వాలిడేషన్ రూల్ యూస్ చేసి ఎంటైర్ రికార్డ్ని లాక్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ క్లియర్, రైట్? అండ్ నాకు ఇప్పుడు ఇలా వద్దు. ఓన్లీ ఒకవేళ న్యూ కస్టమర్ అయినప్పుడు ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ లేదంటే 1 or 2 ఫీల్డ్స్ని మనము యూజర్ ఎంటర్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయాలి. సో అది చేయొచ్చా లేదా? ఎస్, చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ అనేది న్యూ కస్టమర్ ఉన్నప్పుడు
ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తే తీసుకోకూడదు. మిగతా ఏ ఫీల్డ్స్ ఇచ్చినా కూడా తీసుకోవాలి. అలో చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ ఇస్తే తీసుకోవట్లేదు. అలో చేయట్లేదు. బికాస్ రికార్డ్ లాక్డ్. సో, ఇప్పుడు డిస్క్రిప్షన్ తప్ప మిగతా ఫీల్డ్స్ ఎడిట్ చేస్తే తీసుకోవాలి అన్నట్టు వాలిడేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో, ఇదొచ్చేసి మనం డీయాక్టివేట్ చేసుకుందాము. అండ్ మనకి ఇంకొక వాలిడేషన్ రూల్ ఉంది. సింపుల్‌గా దీనికే మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఉంది కదా! సో, మనం దాంట్లోనే డిస్కస్ చేసుకుందాం. సో, ఇలా మనం అండ్ కండిషన్ యూజ్ చేసాం. సో, అండ్ కండిషన్ ఎందుకు యూజ్ చేసాము అనంటే 2 కండిషన్స్ ఉన్నాయి కదా మనకిప్పుడు. సో, ఒకటొచ్చేసి ఈజ్ పిక్ వాల్యూ అనేది న్యూ కస్టమర్ అవ్వాలి. అండ్ డిస్క్రిప్షన్ అనేది ఇంకొక ఫీల్డ్ అనేది ఈజ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి? ఎర్రర్ త్రో చేయాలి. ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌ని మనం లాక్ చేయాలి. యూజర్ ఎడిట్ చేయకుండా. ఓకే. సో, అండ్ కండిషన్ అందుకు మనం యూజ్ చేసుకుంటున్నాం. మోర్ దాన్ 1 కండిషన్ ఉన్నప్పుడు మనకి అండ్ అనే కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనము దీన్ని యాక్టివేట్ చేసుకుందాము. సో, నథింగ్ బట్ నాట్ ఓన్లీ 1 ఫీల్డ్. మీకు ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ కామా పెట్టేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈజ్ చేంజ్డ్. ఓకే. సో, మనకి ప్రెజెంట్ ఒకటి చాలు. సేవ్ చేస్తున్నాను. ఓకే. యాక్టివ్‌లో ఉంది మనకిప్పుడు. ఒకసారి ఇక్కడికెళ్ళి రిఫ్రెష్ చేసి ట్రై చేద్దాము. డీటెయిల్స్. సో, సేమ్ ఇప్పుడు నేను అమౌంట్ ఎంప్టీ పెట్టేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. సో, వాల్యూ అమౌంట్ వాల్యూ ఇందాక 1000 ఉండింది కదా! ఎంప్టీ పెట్టి సేవ్ చేసాం. సేవ్ అయిపోయింది. అంటే అలో చేస్తుంది. కానీ ఇప్పుడు డిస్క్రిప్షన్‌కి నేను ఏమైనా వాల్యూ ఇస్తే అది ఏం చేయాలి? అలో చేయకూడదు మనల్ని. కరెక్ట్? సో, చెక్ చేద్దాము. అపెక్స్ బడ్డీ. Try to save it. Not saving. Record logged for description field. ఓకే. సో, ఇలా మనం స్పెసిఫిక్‌గా ఫీల్డ్స్‌కి కూడా మనము రిస్ట్రిక్ట్ చేయొచ్చు. లాక్ చేయొచ్చు. వాలిడేషన్ రూల్స్‌ని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే ఏదైనా ఇంకొక ఫీల్డ్‌ని యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు అమౌంట్ అనే ఫీల్డ్ ఉంది. ఎలా చేస్తాము అనంటే ఫస్ట్ మనకి ఏపీఐ నేమ్ కావాలి. సో, ఇక్కడ అమౌంట్ ఏపీఐ నేమ్ ఉంది కదా! ఏదో ఒక ఫీల్డ్. సో, అమౌంట్ తీసుకుందాము. అమౌంట్ ఎడిట్. ఇక్కడ కామా పెట్టి ఇంకో ఈజ్ చేంజ్డ్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈజ్ చేంజ్డ్. సో, ఈ ఫీల్డ్ ప్లేస్‌లో మనకు ఇక్కడ నుండి కూడా మనం ఫీల్డ్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సేవ్. నాకు తెలిసి ఇక్కడ మనం ఆర్ కండిషన్ యూజ్ చేసుకోవాలి. విల్ సీ నౌ. ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. ఇప్పుడు మనం ఏం చేసాము? 2 ఫీల్డ్స్‌ని లాక్ చేసాం. అమౌంట్ ఫీల్డ్ అండ్ డిస్క్రిప్షన్ ఫీల్డ్. వన్ టూ త్రీ. సేవ్ అయిపోయింది. సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం వాలిడేషన్‌లో హియర్ ఐఎమ్ గివింగ్ ఆర్ కండిషన్.
ఓకే. ఎంప్టీ పెట్టి సేవ్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్, రైట్? సో ఇలా మనం వాలిడేషన్స్ యూజ్ చేసి రికార్డ్ని కానీ ఎంటైర్ రికార్డ్ని లాక్ చేయొచ్చు. పర్టికులర్ ఫీల్డ్స్ ఎన్ని కావాలన్నా కూడా మనము లాక్ చేయొచ్చు వాలిడేషన్ రూల్స్ యూజ్ చేసి. ఓకే. ఓకే, దట్ ఈస్ అవర్ టుడేస్ సినారియో. మళ్ళీ మనం ఒక న్యూ వాలిడేషన్ రూల్ సినారియోతో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.